ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో సమయానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవునికి కృతజ్ఞత కానుకలు మీ దశమ భాగాలు మీరు ఏ సంఘానికైతే వెళ్తున్నారో ఆ సంఘంలో మీరు క్రమం తప్పకుండా చెల్లించాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 150వ కీర్తన కూడా ఒక మాట ఉంది, యెహోవా మందిరమునకు వెళ్ళి దేవుని ఆరాధించుదము. అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి, అలక్ష్యము చేయవద్దని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. సోమవారం నుండి శనివారం వరకు ఆఫీసుల విషయంలోనూ, మనం చేసుకోవాల్సిన పనుల విషయంలోనూ అన్నిట్లో సమయాన్ని పాటిస్తాం. కానీ ఆదివారపు దినమున దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి సమయంలో, దేవునికి మందిరానికి వెళ్ళేటటువంటి కార్యాల విషయంలో మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దయచేసి అలా చేయొద్దండి. మన జీవిత కాలం అంతా అనుదినం మనకు తోడుని నడిపించేది దేవుడు కనుక ఆయన సన్నిధికి సమయానికి వెళ్ళి దేవుడిని మీరు స్తుతించి ఆరాధించాలని దేవుడి సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు 27వ కీర్తన 4వ వచనంలో, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటా ఉన్నాను. ముందు ఇంకొన్ని మాటలు ఉన్నాయి. యెహోవా యొక్క ఒక వరం అడిగింది, దేవుడిని నేను ఒక వరం అడిగాను. ఏమడిగానో తెలుసా? నేను, నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలు మేమందరం బాగుండాలి, మేము ధనం కలిగి ఉండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, అభివృద్ధి కలిగి ఉండాలి. లోకానుసారమైన కార్యాలు ఏవి అడగలేదు. ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ యెహోవా యొక్క ఒక వరం అడిగింది. ఏంటో తెలుసా? యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఈయన కోరిక ఏంటో చూడండి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. ఎవరైనా క్రైస్తవులైన అన్యులైన ఎవరైనా మిమ్మల్ని ఎందుకు వెళ్తున్నారు మందిరానికి అని అడిగితే మీరు ఏం చెప్పాలో తెలుసా? నా దేవుని మందిరంలో నా దేవుడు ఉంటాడు. రెండో మాట, నా దేవుడు వింటాడు. మరొకసారి చెప్తాను. ఎందుకు మీరు చర్చికి వెళ్తున్నారని ఎవరిని అడిగితే మీరు అనాలి, నా దేవుని మందిరంలో నా దేవుడు ఉంటాడు. రెండోది, నా దేవుడు వింటాడు. కారణం ఏంటి అంటే నా దేవుడు జీవము కలిగిన వాడు. దేవుడు నామానికి స్తోత్రం కలిగిన గాక. ఆయన జీవము కలిగిన దేవుడు. నిన్ను చూచే దేవుడు. నువ్వు ఏ సమయానికి వస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏమి ఇస్తున్నావు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఈరోజు సమయానికి మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరంలో దేవుడు మిమ్మల్ని ఆనందింపచేయును గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులందరూ ఈరోజు నీ సన్నిధిలో కనిపించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.